మంగపేట మండల పర్యటనలో భాగంగా కమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ ఏటూరు నాగారం మంగపేట కరకట్ట నిర్మాణ పనులకు ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కరకట్ట పనులు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టును సందర్శించుకున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ ప్రజలకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టకుండా హెలికాప్టర్ పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. 2005 సంవత్సరం 6 సంవత్సరంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలి, తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేయాలి అనే ఒక ఉద్దేశంతో తాను ఆగా మేఘాల మీద 10 హెలికాప్టర్ల మీద వచ్చి వాళ్ళు దేవదులకు శంకుస్థాపన చేసుకుని అది అక్కడే పడుకున్నారు. తర్వాత గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు తాను వచ్చి కొంత పని మొదలు పెట్టడం జరిగింది. ఒక పంపు, దానికి ఒక ఆనకట్ట లేదు, ఏమీ లేదు. వరద టైంలో వచ్చినప్పుడు నీళ్ళు ఎత్తుకునేటట్టు ప్రపోజల్ పెట్టి దాని తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3rd ఫేజ్ కింద 6 పంపులు పెట్టించి అంతకుముందు 4 పంపులే, ఇన్నేళ్ళు వాళ్ళు కొట్టుకొని చేసింది 4 పంపులు. కేసీఆర్ గారు 6 పంపులు పెట్టి దాదాపు 10 పంపులతోటి పంపింగ్ ఏర్పాటుకి తగ్గట్టు నీరు కావాలి, ఏం చేయాలి అనే దానికి కంతన్పల్లి ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి సమ్మక్క సాగర్ కట్టించింది. ఈరోజు పత్రిక, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, నిజాలు చెప్పండి, పబ్లిక్కి నిజాలు చెప్పండి. అసలు ఏం జరిగింది? కేసీఆర్ గారు సమ్మక్క సాగరు కట్టకపోతే మీరు లిఫ్ట్ చేయగలుగుతారా? మీరు పంపులతోటి నీరు నింపగలుగుతురా? ఇప్పుడు అయినా 10 పంపులకు మీరు 7 పంపులే నడుపుతున్నారు. మీకు ఇప్పుడు నీటి లభ్యత ఉన్నది అక్కడ, ఎందుకు 3 పంపులు మీరు ఇంకా ఎందుకు స్టార్ట్ చేయాలి? రిపేర్స్ ఉన్నాయంటారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దేవదులకు వచ్చి షో చేసిపోయారు, హెలికాప్టర్ పైసలు దండగా వచ్చి ఆనాడు ఆయన ఇచ్చిపోయిండు ఇన్స్ట్రక్షన్స్ ఈ పంపులు రిపేర్ చేయమని. ఈనాడు దాకా పంపులు రిపేర్ దిక్కులేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ అవుతున్నది, ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు రైతులకు నీరు అందివ్వడం. చాలా దురదృష్టం, చాలా బాధాకరం. కేసీఆర్ గారు దయ వలన సమ్మక్క సాగర్ కట్టడం వల్ల మీకు అవకాశం ఉంది 10 పంపులతోటి నీళ్ళు ఎత్తుకోవడానికి. కంటిన్యూస్గా మీరు ఎత్తవచ్చు, కానీ ఇంకా మీరు 3 పంపులు రిపేర్ చేసే దిక్కు మీ ప్రభుత్వానికి లేదు అని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ విధంగా మీరు చేస్తే ప్రజలే అవసరం అనుకుంటే వాళ్ళు అక్కడికి మొత్తం పెద్ద ఎత్తున వెళ్ళి మీ పంపుల నిర్వాహకం ప్రజలే మీకు చూపిస్తారని చెప్పి మీకు తెలియజేస్తుంది. రైతుల కష్టాలు తీరాలి, రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఏ నిమిషానికైనా వాళ్ళ కోసం మేము ఏ త్యాగం చేయడానికైనా మేము రెడీ అని చెప్పి మీకు తెలియజేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.